అభయ ఆంజనేయ స్వామి చిలుకానగర్ డివిజన్లో ఇవాళ ప్రారంభోత్సవం చేసుకున్నాము. ఆ సందర్భంగా ఉప్పల్ గౌరవ శాసనసభ్యులు బండారు లక్ష్మారెడ్డి గారు, మరి అదేవిధంగా చిలుకనగర్ కార్పొరేటర్ గారు పి గీత గారు, మరి గుడికి సంబంధించిన ఎండోమెంట్ డిసి రామకృష్ణ గారు, మరి ఈవో మన భాగ్యలక్ష్మి గారు, వారితో పాటు చాలామంది నాయకులు, అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు, మరి ఈరోజు ఈ దర్శనానికి వచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఈరోజు రానికి కారణం ఉప్పల్ గౌరవ శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారు పిలువంగానే రావడం జరిగింది. ఆంజనేయ స్వామిని కోరుకోవడం ఏం జరిగిందంటే, ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతే ఉన్నదో, ఇప్పుడున్న ప్రభుత్వ అధినేత రేవంత్ రెడ్డి గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదైతే ఉన్నారో, వారు ప్రజలకు ఇచ్చిన హామీ తూచా తప్పకుండా అన్ని వర్గాలకు, మొత్తం రాష్ట్ర ప్రజలకు చేర్పియాలి. ఆయన ఆరోగ్యాలతో ఉండాలి. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ సుభిక్షంగా ఉండాలి. రైతులకు సకాలంలో వర్షాలు పడాలి, మంచిగా ఉండాలని చెప్పేసి అభయ ఆంజనేయ స్వామిని మొక్కుతూ, మరి అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.
అందరు కూడా సుమారుగా ఒక 3 నుంచి 5 లక్షల రూపాయల ద్రవ్యాన్ని కోరికలు అంటే గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా కూడా స్వామి దగ్గరికి వచ్చి 1 కోటి రూపాయలు ఇవ్వమని అడగొద్దు. ఎప్పుడైనా స్వామి నా అవసరం ఏదుందో అది తీర్చమని కోరాలి, కానీ నువ్వు సరాసరి వచ్చి డబ్బులు అడుగుతా అంటే రాదు. ఆ విధంగా ధర్మబద్ధమైనటువంటి సంకల్పాలు ఇప్పుడు శాస్త్రము కొన్ని చెప్పినది. ఆ విధంగా మనందరం కూడా దేహి అని చక్కగా వినమ్రపూర్వకంగా స్వామి వారిని వేడుకుందాం. అందరూ కూడా దోషులు పట్టుకోండి, గట్టిగా చెప్పాలి, మళ్ళీ చెప్పడం ఉండదు, నాభి నుంచి రావాలి. అందరూ కూడా చెప్పాలి విఘ్నేశ్వరాయ. సరిపోలే హంసి కూడా అంటే ఎట్లుంటారు, రోడ్డు మధ్యలో ఉంది గుడి, ధ్వని దండరిలా గట్టిగా చెప్పాలి. విఘ్నేశ్వరాయ నమః. స్వస్తి గట్టిగా. శ్రద్ధ మేధ యశ ప్రజ్ఞ విద్యా బుద్ధి శ్రియం బలం ఆయుష్యం తేజ ఆరోగ్యం ధనం ధాన్యం దేహి మే హవ్యవాహన. శ్రియం దేహి మే హవ్యవాహన. ఓం నమః. అందరూ కూడా దోషని లోపలికి కనుక్కొని చక్కగా మగవాళ్ళు కుడి చేత్తో మీ కుడి చోటు ముట్టుకోండి. మనస్సులో గోత్రము పేరు, పిల్లల పేర్లు, మన యొక్క రాష్ట్రం పేరు, యావత్ భారతదేశం పేరు చెప్పుకొని ఈ దేవాలయం అభివృద్ధి చెందాలి. దినదిన ప్రవర్ధమానంగా యావత్ తెలంగాణ రాష్ట్రమంతా కూడా స్వర్ణ తెలంగాణ రాష్ట్రంగా దినదిన ప్రవర్ధమాన అభివృద్ధి చెంది మరి ఈ రోజు నుంచి ఎన్నో వైభవపేతమైనటువంటి యాగాలు, యజ్ఞాలు, హోమాలు మన దేవాలయంలో జరగాలని అందరూ కూడా 2 చేతుల పైకి చెప్పండి. సియాపతి రామచంద్ర భగవానికి జై.
శ్రీకాంత్ గారు మీరు కిందికి దిగాలి. స్పీకర్ గారు వస్తున్నారట. శ్రీకాంత్ గారు మీరు కిందికి దిగాలి. సమాకృతమస్మభ్యం దత్తాం వరుణశ్చ మన్యుః హియం దధానా హృదయేషు శత్రవః పరాజితాసో అపనిలయంతాం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమః ప్రచోదయాత్. మహోత్సవం స్వామి కళ్యాణ మహోత్సవం కూడా మనం నిర్వహించుకోబోతున్నాము. సైడ్ ఉన్నాడు సార్.
టెంపుల్ వాళ్ళు మీరే ఉండండి మళ్ళీ వేదాలం అందరూ వచ్చి మీద ఉంటే శతమానం భవతి శతాయం పురుష
మేడం కొంచెం సైడ్ ఉండండి వస్తుందా? అందరూ కూడా స్పీకర్ గారికి కానీ టైం సాధిస్తారు మనం వెళ్ళాలి ఒక్కొక్కరు సైడ్ ఉండేయండి మేడం ఉండండి పంతులు అన్న ఫోటో పంతులు పంతులు మేడం కొంచెం యువ గారు కొంచెం సైడ్ ఉండండి ఓకే రైట్ వచ్చేయండి అదే మీ సైడ్కి వచ్చేది బయటికి వెళ్ళిపోయి అయిపోయింది ఓకే ఓకే డన్ అయిపోయింది సార్ మీ చేయిలు మధ్యలో చేయిలు కొంచెం చేయిలు తీసేసి ఓకే డన్ కొంచెం వెడల్పుంటే అందరం వస్తారు కదా ఎందుకు ఇక్కడే ఉంటారు రైట్ 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 వేసండి సైడ్ పట్టుండే సైడ్ పట్టుండే చూడండి చూడనా కొంచెం వెనక జరిగితే ఓకే ఓకే రైట్ కొంచెం మీరు రైట్ రైట్ అన్న అటు సైడ్ ఉండండి అటు సైడ్ అటు సైడ్ రైట్ ఫోటో ప్రెస్ ఫోటో ఒకటి ఏనా సార్ సార్ ఫోటో సార్ ప్రెస్ ఫోటో ఒకటి ప్రెస్ ఫోటో ఓన్లీ ఓకే ఓకే రెడీ రెడీ ఓకే రెడీ ఓకే అంటే జరుగుతాం ఓకే ఓకే కానీ మేము కూడా సార్ తోడు ఫోటో రండి తిరుపతి మైక్ ఆన్ చేయమ్మా ఇప్పుడు ఏసీపీ గారికి స్పీకర్ గారు చాలాతో సత్కరిస్తూ ఉన్నారు మరి అదేవిధంగా సీఏ గారు ఎలక్షన్ రెడ్డి గారిని కూడా స్పీకర్ గారు సత్కరిస్తూ ఉన్నారు కొంచెం దయచేసి ఎంకరేజ్ చాలా కళ్యాణం స్టార్ట్ ఒక్కసారి అయ్యగారు దిగుతారంటే మిగతా అంతా ఇంకా జరగండి ముందుగా పక్క జరగండి అమ్మా నువ్వు కూడా సీనా వెనక జరగండి రైట్ సంతోష్ 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 ఇక్కడ సైడ్ సైడ్ ఓకే
ఓకే. అయ్యగారు రవి ముందుకు రావాలి మీరు. చక్కని ప్రసాద్ గారి యొక్క చక్కనైనటువంటి సహాయ సహకారాలతో ఈ దేవాలయం మనందరికీ అత్యద్భుతమైనటువంటి రాష్ట్ర పరిపాలన, చక్కనైనటువంటి ధార్మికమైనటువంటి సనాతనాన్ని ఇదే విధంగా ప్రోత్సహిస్తూ మరి ఇంకెన్నో ధర్మ కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరుతున్నా. దయచేసి ఋత్వికులందరూ కూడా కళ్యాణ విగ్రహాల దగ్గరికి వస్తే వారితో యొక్క చిరు జ్ఞాపకాన్ని తీసుకుందాం. త్వరగా రావాలి. రమణ గారు అందరూ కూడా కళ్యాణ విగ్రహాల దగ్గరికి రండి. మేడం వెళ్ళండి. ఇక్కడి నుంచి తాగుతాట. ప్రవీణ్ ప్రవీణ్ భాయ్ ఫోటో తీస్తాడు. పొడి పొడి. శ్యామ్ గారు, దుర్గా సాయి రండి కదా. ఓకే. దయచేసి కొంచెం అర్చకులు తప్ప మిగతా వాళ్ళని ఎక్కకండి ప్లీజ్. దండం పెడతాం ప్లీజ్. కొద్దిగా ఎక్కడ జరగండి. చాలా అదృష్టం కదా. రామాయ రామభద్రాయ రామచంద్రాయ మేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పదయే నమః. ఇదే విధంగా చేసి స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందినందుకు యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఇదే విధంగా అభివృద్ధి చెందుతూ వారికి బ్రాహ్మణ పండితుల వేద ఆశీర్వచనం. ఓం శతమానం భవతి శతాయుః పురుషశ్చేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. రాజముఖే రాజద్వారే రాజపీఠే సర్వదా దిగ్విజయమస్తు. ఓకే ఓకే. వెళ్ళండి వెళ్ళండి బాబు. గ్యాప్ శివ హలో ఇట్లా నేను సైడ్ మధ్యలో రాకురే కళ్యాణ మహోత్సవంలో భాగంగా రక్షాబంధనాన్ని చక్కగా అర్చక స్వామి వారిని కంకణాన్ని చూపిస్తారు. అందరూ కూడా ఇప్పుడు స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో భాగంగా యజ్ఞోపవీత ధారణ చక్కగా అర్చిస్తారు. అందరూ కూడా రెండు చేతులతో నమస్కారం చెప్పి ఏమని చెప్పాలి? శ్రీరామ జయ రామ జయ జయ రామ.
ఇప్పుడు స్వామివారికి కన్యాదానాన్ని చేయబోతున్నాం. దేవతా కళ్యాణ విధి श्री सीतारामचंद्र कल्याण महोत्सवे सावधाना మార్తి వెంకట్రామ శర్మ గురువు గారికి శతకోటి సాష్టాంగ
सर्वमौलिकमैश्वर्यं भवति सुखमेशन्देवाय అందరూ కూడా రెండు చేతులతో నమస్కారం చేయండి. అయ్యా వీరే వీరే నందనో మాతృమూర్తులందరూ కూడా సర్వమంగళ గట్టిగా చెప్పాలి. సర్వమంగళ నమోస్తుతే. అందరూ కూడా చక్కగా మంగళ సూత్రాల యొక్క
ఇక్కడ ప్రతిష్టాపూర్వకంగా కుంభాభిషేకము, అలాగే చివరికి శాంతి కళ్యాణంతో ఈ కార్యక్రమాన్ని మనం సుసంపన్నం చేసుకోబోతున్నాము. చివరి ఘట్టంలో కూడా ఉద్దేశాము. మన అదృష్ట విశేషం వల్ల ఈ 2 ఉభయ రాష్ట్రాల్లోనే మహాపండితులు వారు, మా గురువు గారు వారు ఈ కళ్యాణానికి వారు క్లెయిమ్ చేసి రావడం మనందరి యొక్క అదృష్ట విశేషము. కాబట్టి వారికి స్వాగతాన్ని తెలియపరుస్తున్నాం. ఈ కళ్యాణాన్ని గురించి ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం బాలార్క సదృశాభాసం రామదూతం నమామ్యహం. మర్కటేశ మహోత్సాహ సర్వగ్రహ వినాశక శత్రూన్ సంహర మాం రక్ష శ్రీయందాపయమే ప్రభు. ఈ పవిత్రమైన ప్రదేశంలో సుందర స్వరూపుడైన హనుమంతునికి దివ్యమైన భవ్యమైన దేవాలయాన్ని నిర్మించి ప్రతిష్టాపన పూర్వకంగా కుంభాభిషేక కళ్యాణ మహోత్సవాలు సక్రమంగా శాస్త్రీయంగా నిర్వహించారు. కలవు కోరికలు తీరాలి అంటే, మనం అనుకున్న పనులు నెరవేరాలి అంటే హనుమంతుడు, వినాయకుడు వీళ్ళిద్దరే ప్రధానంగా భక్తుల మొరలు ఆలకించే. రామచంద్రమూర్తిని కొంతమంది భక్తులు ప్రార్థించారు, స్వామి మాకు అదిగో ఇదిగో అని. అప్పుడు వెంటనే హనుమంతుడు లేచి, ఎందుకయ్యా ఆయన డిస్టర్బ్ చేస్తారు, ఆయన ప్రభువు, ఆయన్ని మీరేం కోరదు, మీకేమన్నా కోరికలు ఉంటే నన్ను అడగండి, నేను చేసి పెడతా మీకు అని ఆ హనుమంతుడు ప్రతిజ్ఞ చేశాడు. అందువల్ల మనం రామచంద్రమూర్తిని మోక్షమే అడగాలి, ఇంక వేరే కోరికలు కోరకూడదు. ఈ లోపల ఏమైనా అవసరాలు ఉంటే మనం ఆంజనేయ స్వామి వారిని చెవిలేస్తే క్షణాల్లో అవన్నీ కూడా అంత శక్తి ఉంది. రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం కూడా ఉంది ఆయన. అందువల్ల మనం ఏది కావాలన్నా కూడా హనుమంతుడిని ప్రార్థిస్తే అవన్నీ మనకు సిద్ధిస్తాయి అని మనకు పురాణ ప్రతీతి. మరి హనుమంతుడికి ఎందుకంత ప్రఖ్యాతి వచ్చింది అంటే ఒక శ్లోకంలో చెప్పారు, అంభోధేర్లంఘనేన, గంభీరమైన 100 యోజనాల సముద్రాన్ని అవలీలగా ఒక్క దూకులో దూకాడు ఆయన. అందువల్ల అంభోధేర్లంఘనేన, ఆ దాటడం వల్ల గొప్ప శక్తి వచ్చింది, కీర్తి వచ్చింది. అంభోధేర్లంఘనేన అసురపతి నగరే భూమిజాన్వేషణేన, సముద్రాన్ని దాటి లంకానగరంలో ప్రవేశించి ఎక్కడుందో సీతామాత అంత పెద్ద ప్రాసాదాలు, కొన్ని వందల అంతస్తులు ఉన్నాయి లంకానగరంలో ఇళ్ళు. ఇవాళ మనం ఏదో హైటెక్ సిటీలో 50-60 అంతస్తులు అనుకుంటున్నాం, అక్కడ వందల అంతస్తులు ఉన్నాయి రామాయణంలో చెప్తాం. అటువంటి దివ్య సౌధాలన్నీ అన్వేషించి చివరికి అశోకవనంలో ఉన్నటువంటి అమ్మవారిని దర్శించాడు స్వామి. అది అందరి వల్ల ఏ పనైనా కాదు, ఆయన ఒక్కడి వల్లే సాధించాడు. అసురపతి నగరే భూమిగాన్వేషణేన లంకాయాచారణేన. అంతేకాక తన సూక్ష్మ రూపదర్శి అనే మన తులసీదాస రామ దాంట్లో కూడా చెప్పుకుంటాం. సూక్ష్మ రూపంలో మొత్తం అన్ని అంతఃపురాలు తిరిగాడు. అలా లంకానగరంలో ధైర్యంగా సంచరించినందువల్ల ప్రతిభట బలవద్దైత్య విగ్రావణేన, చివరికి అశోకవనంలో అశోకవనాన్ని ఛేదన చేసేటప్పటికి భక్తులంతా వస్తే వచ్చిన వాళ్ళు వచ్చినట్టు కూర్చో అయిపోతున్నారు. ఓ చెట్టు పీకడం, వాళ్ళ ఎదురు మారేయడం, 10 మంది వెళ్ళిపోవడం. ఆ తర్వాత చైత్య ప్రాసాదం అని పెద్ద మండపాలు ఉన్నాయి, రాళ్ళలు, వాటి మీద కూర్చొని ఒక్కొక్క రాయి పీకడం, వాళ్ళ మీద మారేయడం. ఈ రకంగా అక్కడ వచ్చిన భక్తులందరినీ కూడా రావణ కుమారుడు కూడా, అక్షకుమారుడు